ముందుగా నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసిన సేవకులకి, భక్తులకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి వీడియో ప్రాముఖ్యమైనదే. దేవుని మాట ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మాట్లాడాడు. మనుషులు చేసిన పాపాలు, ప్రతి పాపము కొరకు కూడా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ముందే ప్రవర్తల ద్వారా రాయించాడు. అందుకే ఈ పరిశుద్ధమైన గ్రంథం చదివిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పాపం చేయకుండా జాగ్రత్త పడతాడు. ఈ వీడియో ముఖ్యంగా అన్యాయస్తుల కోసం మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా అన్యాయస్తులుగా ఉంటే, మీరు ఖచ్చితంగా మీ మనసు మార్చుకోకపోతే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, మీలో ఎటువంటి కపటమైన ఆలోచనలు ఉంటాయో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ వీడియో కేవలము అన్యాయస్తుడిగా నువ్వు ఉంటే, నీ బ్రతుకు మార్చుకోకపోతే నువ్వేమైపోతావు అన్నది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఏమీ లేదండి. ఒక దొంగడితో ఎవరైనా మంచి వాళ్ళు తిరిగితే పోలీసులు ఊరుకుంటారా? అలాగే దేవుడి బిడ్డలకు ఏం చెప్తున్నానంటే, ఈ వీడియో చూసిన దేవుడి బిడ్డలు కూడా మీరు వినండి. అన్యాయస్తులతో కానీ మీరు కానీ వారితో కలిసి వైన్ షాప్కి వెళ్ళినా, వారితో అపహాషకులు, అన్యాయులు అంటే అపహాషకులు వాళ్ళతో కలిసి కూర్చున్నా, పర్వాలేదులే వీడు నా ఫ్రెండ్ ఎప్పటికైనా మారుతాడు అన్న ఆలోచనలతో వాడు వెళ్ళిన చోటల్లా నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకోవడానికి నీకు హక్కు లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, విశ్వాసికి అల్ప విశ్వాసికి పొత్తులేదు కనుక వాడికి సువార్త ప్రకటించి వెళ్ళిపోవాలి తప్ప, వాడికి నచ్చినట్టు చోట నువ్వు వెళ్ళిపోతే నువ్వు దిగజారిపోయి పడిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక నువ్వు మెలకువగా ఉండాలి. అయితే ఈరోజు దేవుడి బిడ్డలు కూడా తెలుసుకోండి, అంటే ఏం చేయాలి, వారితో ఎలా ఉండాలన్నది కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చెప్పాడు. అయితే ముఖ్యంగా అన్యాయస్తులు పరలోకానికి పోరు వెళ్ళరు. ఈరోజు అంశభాగం. కొన్ని మాటలు మీతో మాట్లాడిన తర్వాత అన్యాయస్తులు ఏమవుతున్నారు, వారి మనసులో ఏమై ఉన్నది అన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగిన. ముందుగా యోహాను సువార్త. అన్యాయస్తులు అసలు దేవుని దగ్గరికి వస్తారా? రారు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పి ఉన్నది. ఎందుకంటే వారి దుష్ట ఆలోచనలతో నిండిపోయి ఉండిపోతారు కనుక దేవుడి దగ్గరికి రారు. అన్యాయస్తులు ఎలా ఉంటారో ఒక చిన్న దేవుని వాక్యం మీతో చెప్పిన తర్వాత, అన్యాయస్తులు మనసులో ఏమున్నదో మీకు చెప్పాలని ఆశ కలుగుతాను. అన్యాయస్తులు ఏమైపోతున్నారో కూడా మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి దేవుడి బిడ్డలు జాగ్రత్తగా వినండి ఈ వీడియో. అలాగే అన్యాయస్తులుగా ఉంటే నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ మనసుని మార్చుకొని మంచిగా యథార్థవంతుడిగా నువ్వు మారితే దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. ఎందుకంటే దేవుడు పాపులను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, నిన్ను రక్షించడానికి. కానీ దేవుడి మాటలు వినకంట, దేవుడికి చెవివ్వకంట, నీ ఇష్టాసారంగా తిరిగితే నీవేమైపోతావో, నీలో ఏమైపోతుంది, ఈ భూమి మీద ఎలా బ్రతుకుతావు అన్నది కొన్ని మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలు మీరు వినాలి. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే అన్యాయస్తులు వెలుగుని, దేవుణ్ణి ప్రేమించరు, చీకటిని అంటే సాతానుగానే ప్రేమిస్తారు. 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అది దుష్కార్యాలు అంటే దుష్టుడుకున్న ఆలోచనలతో ఉంటాడు కనుక వెలుగునొద్దకు రాడు. ఎందుకంటే వెలుగు దగ్గరికి వస్తే ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో ఇచ్చేయకూడదు, అది చేయకూడదు అంటారు పాస్టర్ గారు. అమ్మ నాకు ఇది అలవాటు అయిపోయింది, నేను ఇలాగ బతకగలను, ఇలాగే ఉండగలను అని కొన్ని ఆలోచనలతో ఉంటారు కనుక సంఘానికి వెళ్ళరు, చర్చికి వెళ్ళరు, దేవుడి మాటలు వినరు, సావకులు చెప్పిన మాటలు వినరు. వారి మనసు అలా ఉంటుంది. ఆ పై తర్వాత వచనం 21వ వచనం. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవుడు బిడ్డ దేవుడు మాటలు వింటాడు. అంటే ప్రతి మానవుడు మంచి మాటలు విని ఏది మంచి ఏది చెడు అని గ్రహించి, ఇది నేను చేస్తుంది చెడది, నేను చేస్తుంది పాపము అని తెలుసుకున్న వాడు మాత్రమే రక్షిస్తాడు. నేను చేసింది కరెక్ట్, నేను ఎలాగే బ్రతుకుతాను అన్నవాడు దేవుడి దగ్గరికి రాడు. ఎప్పుడైతే దేవుడు మాటలు, సత్యమైన మాటలు ఎవరైతే వింటారో వారు ఇది మంచిది,
ఇది చెడుది, ఈ చెడుది నేను చేయకూడదు, చేస్తే నేను ఒక దినం నరకానికి పోతాను, నేను పరలోకానికి కోల్పోతాను అని తెలుసుకున్నవాడు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వస్తాడు, పాప క్షమాపణ కోరుకుంటాడు, దుష్క్రియలన్నీ విడిచిపెడతాడు, దేవుడితో ఆ సత్యమైన మార్గంలో నడిచి ఒక దినం పరలోక రాజ్యానికి వెళతానని ఆశ కలిగి బ్రతుకుతాడు. ఇది మాత్రం వాస్తవం. అయితే ఈరోజు మీతో కొన్ని మాటలు మీతో పంచుకోవాలి. అన్యాయస్తుల కోసం ఒక మాట మీతో పంచుకోవాలి. 1 కొరింథీయుల్లో మరి 6వ అధ్యాయంలో ఉంది, అన్యాయస్తుల కోసం ఒక 6వ అధ్యాయంలో ఉంది. 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఇది అన్యాయస్తుల కింద వచనాలు చదువుకోండి. అన్యాయస్తులు భయంకరమైన పాపంతో ఉంటారని ఉన్నది. అన్యాయస్తులు చూడ మరొకసారి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఈరోజు అన్యాయస్తులకు సూటుగా దేవుడు అడుగుతున్నాడు. ఓ అన్యాయం చేస్తున్న సహోదరుడా, సహోదరి, చాలామంది భర్తకి అన్యాయం చేస్తుంటారు, చాలామంది భార్యకి అన్యాయం చేస్తుంటారు, కొంతమంది తల్లిదండ్రులకు అన్యాయం చేసి బయటకు తోసేస్తుంటారు, కొంతమంది పిల్లల్ని సరిగా పట్టించుకోరు. వీళ్ళందరూ అన్యాయస్తులే. ఈ లోకంలో ఏదో ఆశతో బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుడు రాజ్యానికి హక్కుదారులు కాదంట మీరు. దేవుడు రాజ్యానికి మీరు పోరని దేవుడు బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే కొన్ని అన్యాయస్తులకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనం తెలుసుకుందాం. అంశము ఏమిటంటే, అన్యాయస్తులు పరలోకానికి అర్హులు కాదు, వెళ్ళరు. మనం ఆల్రెడీ 1 కొరింథీయుల అధ్యాయం 6వ అధ్యాయం 9-10 వచనాలు మీరు చదువుకోండి. అయితే అన్యాయస్తులు ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఈరోజు దేవుడి బిడ్డలందరూ గమనించండి. ఒకవేళ దేవుడి బిడ్డలు కాకుండా అన్యాయం చేసిన వాళ్ళు ఉంటున్నా మీరు ఎలా ఉంటారో కూడా ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే క్లియర్గా చూడండి, అన్యాయస్తులు ఎలా ఉంటారు తెలుసుకుందాం. వారిలో ఏ లక్షణాలు ఉంటాయి చూద్దాం. ఈ మాటలు తెలుసుకుందాం. దేవుడి బిడ్డలు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వీరు అన్యాయస్తులు, వారితో మనం స్నేహం చేయకూడదు. అలాంటి వాళ్ళు ఎదురయ్యేటప్పుడు దేవుడు సువార్త ప్రకటించి వారితో స్నేహం చేయకుండా, దేవుడు ప్రేమించమన్నాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రకారం దేవుడు సువార్త వారికి ప్రకటించి, నానా ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు అన్యాయస్తులు ఎలా ఉంటారు అంటే చూద్దాం. తర్వాత కీర్తనలు మీరు చదువుకోండి. మొట్టమొదటి కీర్తన అన్యాయస్తులు ఎలా ఉంటారంట. కీర్తనల మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో అన్యాయస్తులు దుష్ట ఆలోచనలతో ఉంటారు. నెంబర్ 1, పాపము చేయకుండా ఉంటారు, పాపం చేస్తూనే ఉంటారు. వీరు అపహాస్యకులుగా ఉంటారు, దేవుడి మాటలు వినరు, దేవుడి మాటలు వినరు. మరి దేవుడి బిడ్డలు ఈ వీడియో చూస్తే వారితో నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంట, దుష్ట ఆలోచనలు. అన్యాయం చేసిన వారు దుష్ట ఆలోచనలు ఉంటాయంట, పాపం చేస్తూ ఉంటారంట, అపహాస్యకులుగా ఉంటారంట, దేవుడి దగ్గరికి రారు. వీరు అన్యాయస్తులు. అలాగే దేవుడు కొన్ని మాటలు చెప్పాడు కనుక నువ్వు జాగ్రత్త. దేవుడి బిడ్డకి చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్త. అన్యాయస్తులతో తిరిగితే నువ్వు దిగజారిపోవడానికి అవకాశం ఉందని క్లియర్గా చెప్తున్నాడు కనుక కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. వారు ఎదురైనప్పుడు వారికి నువ్వు దేవుడు సువార్త ప్రకటించాలి. ఎందుకంటే విశ్వాసకి అల్ప విశ్వాసకి పొత్తు లేదని 2 కొరింథీయుల 6వ అధ్యాయం 14-18 వచనాలు చదువుకోండి. విశ్వాసకి అల్ప విశ్వాసకి పొత్తు లేదు. అలాగే దేవుడు ఏం చెప్పాడంటే స్వయంగా మత్తయి సువార్త 10:17లో మనుషుల పట్ల జాగ్రత్త. ఏ మనుషుల పట్ల జాగ్రత్త అంటే అన్యాయం చేసిన మనుషులు ఉన్నారు, జాగ్రత్త. ఈ లోకంలో చాలా భయంకరమైన మనుషులు ఉన్నారు, వారి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు నడిచే విధం, నీ మాట్లాడే విధం, వారితో స్నేహం చేసే విధం, ఇవన్నీ విధాలుగా నువ్వు జాగ్రత్త పడాలని దేవుడు మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 10:17లో. అయితే అన్యాయస్తులు ఎలాగుంటారో నేను ఇంకా కొన్ని మాటలు మీతో చెప్పాలి. అన్యాయస్తులు కానీ వీడియో చూస్తే నీ బ్రతుకు మార్చుకొని మారు మనసు పొందుకోకపోతే సహోదరుడా ఏమైపోతావో ఈ వీడియో చూడు. అన్యాయస్తులు దేవుణ్ణి ప్రేమించరు, తల్లిదండ్రుల్ని ప్రేమించరు. ఈరోజు చాలా సోషల్ మీడియాలో చూస్తున్నారండి, తల్లిదండ్రులని విడిచిపెట్టేస్తున్నారు. కోట్ల ఆస్తి వారి దగ్గర దోచుకొని రాయించేసుకొని తల్లిదండ్రులు విడిచిపెట్టుతున్నారు. ఎంత ఘోరమండి, అన్యాయమైన మనసు. భార్య వదిలేండి వాళ్ళెందుకు మనకని భార్య చెప్పిన మాట విన్నోళ్ళు. అలాగే భర్త ఏమో వదిలే, మా అమ్మలు వద్దు, నాకు మా అమ్మలు వద్దు, నాకు ఆస్తే కావాలి, నువ్వు కూడా నాతో కరెక్ట్గా. కొంతమంది భార్యలు మంచోళ్ళు, తప్పండి అంటారు పక్కన, తప్పండి అత్తయ్య గారిని మామగారిని చూడండి అంటే. కొంతమంది అన్యాయస్తులు వారు స్వార్థంగా నువ్వు నచ్చినట్టు నాది ఉంటే ఉండు, లేకపోతే నిన్ను వదిలేసి ఇంకోదాన్ని చేసుకుంటారన్న మెంటాలిటీతో ఉంటారు అన్యాయస్తులు. కొంతమంది భార్యలు మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది భర్తలు మంచోళ్ళు ఉన్నారు. కానీ ఈ అన్యాయస్తులు ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల దగ్గర ఆస్తి దోచేసుకొని రాసేసుకొని
వారిని రోడ్ల మీద, నట్టేడు రోడ్ల మీద వదిలేస్తున్నారండి. ఈరోజు సోషల్ మీడియాలో అనేక రకాల అనాథలు ఎక్కడైతే శరణాలయం ఉన్నాయో అక్కడేమో వాళ్ళని చాలామంది చూస్తూ వారి దగ్గర వీడియోలు తీస్తుంటే ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, మా కొడుకు వదిలేడు గనక ఈ అనాథ శరణాలయంకి వచ్చి నివాసం చేస్తున్నాం బాబు అని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు కొడుకులు కానీ కూతుర్లు కానీ అన్యాయంగా మీరు కానీ ప్రవర్తిస్తే రేపుడు పట్ల మీరు చేసినది మీది నెత్తి మీదకి వస్తుంది. ఉబేదియా మొట్టమొదటి అధ్యాయము 15వ వచనం చదువు. మీరు ఈరోజు అత్తమామల్ని బయటికి పంపించవచ్చు, తల్లిదండ్రులను బయటికి పంపించవచ్చు, వారి ఆస్తిని దొంగలించి వారితో రాయించేసుకొని మీరు చక్కగా నేను నా కుటుంబం బాగా అనుభవించవచ్చు అనుకుంటే నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తుంది. ఎందుకంటే నీ పిల్లలు పెద్ద ఎదుగుతారు, ఎదిగాక ఖచ్చితంగా నీకు కూడా అదే పరిస్థితి అవుతుంది. అది మాత్రం గుర్తుంచుకో. అయితే అన్యాయస్తులు మనసులో ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ప్రేమించరు, తల్లిదండ్రులను ప్రేమించరు, ఏమండి కొంతమంది భార్యలను ప్రేమించరు, కొంతమంది భర్తలను ప్రేమించరు, కొంతమంది పిల్లల్ని సరిగ్గా పెంచరు, వాళ్ళని సరిగ్గా చూడరు. మరి ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వారు ఎలా ఉంటారంటే స్వార్థమైన బుద్ధితో ఉంటారంట, స్వార్థంగా బ్రతుకుతారంట. వారు కపటంతో ఉంటారంట, అసూయతో ఉంటారంట, కోపంతో ఉంటారంట, ద్వేషాలతో ఉంటారంట, మూర్ఖత్వంతో ఉంటారంట, గర్వంతో ఉంటారంట, అహంభావంతో ఉంటారంట. వీళ్ళందరూ ఎవరు? అన్యాయస్తులు. తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటారంట, బుద్ధిహీనులుగా ఉంటారంట, అక్రమంతో నిండిపోయిన వారుగా ఉంటారంట. వారిలో ప్రేమ ఉండదు, ఎదుటివారిని ప్రేమించలేని పరిస్థితిలో ఉంటారని బైబిల్ గ్రంథం చెప్తుందండి. అలాగే వారికి ఇంకొక ఆలోచన ఎటుంటుందంటే కులపిచ్చి ఉంటుందంట, మతం పిచ్చితో విర్రవీగిపోతూ ఉంటారంట. వారు మరి ఇంకా అంటరాని వారిగా ఎదుటివారిని చూసే మనసుతో ఉంటారంట. దేవునికి చూడండి, వారు భయపడరు, మనుషులకు భయపడరు, ఎవరికి భయపడరు, నేను అనే స్వభావంతో బ్రతుకుతారంట వారు. వీరిలో దేవునికి విరుద్ధమైన ఉంటాయంటే అన్యాయస్తులు. దేవుడు ఏది చేయొద్దంటే అదే చేస్తారంట వీళ్ళు. సాతానికి సంబంధించిన బుద్ధి ఉంటుందంట. లోకంలో ఉన్నాడు, మొదటి యోహాను పత్రిక 4:4 లోకంలో ఉన్నవాడి బుద్ధితో ఉంటారంట. మీరు మంచిగా ఉండంటారా బాబు అంటే మంచిగా ఉంటారు వాళ్ళు. దేవునికి విరుద్ధంగా ఉంటారంట వారు. లోకములో పాపముతో, దొంగతనాలతో, వ్యభిచారంతో, ఎదుటి వారి దగ్గర డబ్బు దోచుకోవాలన్న ఆలోచనలతో, డబ్బే ముఖ్యం అనుకునేవారిగా ఉన్నారంట వాళ్ళు. నేనే బలస్తుణ్ణి, నన్ను ఎవ్వడేం చేయలేడనే ఆలోచనలతో ఉంటారంటండి వాళ్ళు. ఇంకా ఎన్నో ఉన్నాయి, వారిలో నిండిన వారుగా ఉన్నారు. ఎన్నో ఇంకా అక్రమంతో, కపటాలతో నిండిపోయిన వారుగా ఉన్నారు. రెండోది, వారు అబద్ధానికి చోటిస్తారు, సత్యానికి చోటివ్వరు, అబద్ధమే ఆడుతూ ఉంటారు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చదువుకోండి 44 నుంచి. వారు అబద్ధానికి వారు చోటిస్తారు కనుక సాతానికి బిడ్డలైపోతారు వాళ్ళు. సత్యాన్ని ఎవరైతే గమనిస్తారో వారు తండ్రి అనేవాడు దేవుడుగా ఉంటాడు. తెలుసుకోండి. అందుకే వారిలో ఇంకా ఎన్నో ఉన్నాయంట. కపటమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటారని వారు బైబిల్ గ్రంథం చెప్తుంది. సత్యానికి చోటెవరు, అబద్ధానికి చోటిస్తారు. అందుకు దేవుడి బిడ్డలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే వారి పట్ల నువ్వు జాగ్రత్త, వారు ఎదురైనప్పుడు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. మంచిగా బ్రతుకు, సహాయం మరి ఎదుటి వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, బుద్ధిమంతుడిగా జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలి, యథార్థవంతుడిగా జీవించాలి అనే మాట దేవుడి బిడ్డలకు చెప్తున్నాడు. నువ్వు ఒకలా అన్యాయస్తులుగా వారు ఉన్నారనుకోండి, వారి పరిస్థితులు బాగలేదు, ఇంట్లో ఉన్నారని తెలిస్తే వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వారికి ఏమైనా అవసరం ఉంటే అవసరాలు తీరిస్తే వారి మనసు మారుతుంది. ఎంతవరకు నేను అన్యాయం చేశాను, నా వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు, నాదే లోకమని తిరిగాను, నేను బలస్తుడిని, నా ఇష్టం అని గర్వంతో విర్రవీగాను, ఇప్పుడు నా స్నేహితులు కూడా నన్ను చూడటం లేదు, రక్త సంబంధికులు చూడటం లేదు, వీరెవరో తెలియదు నా దగ్గరికి వచ్చి దేవుడు ప్రేమను ప్రకటించారు అంటే దేవుడిలో ఎంత ప్రేమ ఉందని వారి మనసులో మార్పు రావడానికి, పాపాన్ని విడిచి దేవుడి దగ్గరికి రావడానికి అవకాశం ఉందంట. అందుకే మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన కాపాడుకున్న వ్యక్తులుగా, మంచిగా ఎదుటి వారికి మేలు చేసే వ్యక్తులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకటి వాస్తవం, ఒకే వాక్యం చదివి నేను ముగిస్తాను. అన్యాయస్తులు ఎక్కడికి వెళ్ళిపోతారు, మంచివారు ఎక్కడ ఉంటారు అన్నది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 46వ వచనం మీకు చదివి వినిపిస్తున్నాను. 25వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. మేలు చేసేవాడు దేవుడు సంబంధి, దేవుడితో ఉంటాడు.
మేలు చేయలేనివాడు, ఇష్టాసారంగా బ్రతికినవాడు ఏమవుతారో ఇక్కడ మీకు మాట్లాడుతుంది. 46వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకు, వీరంటే ఎవరు? అన్యాయం చేసిన వారికి దేవుడు రాధ్యం లేదని మనం విన్నాం 1 కొరింథీయుల 6వ అధ్యాయం 9వ వచనంలో. మరి వారు ఎక్కడికి వెళ్తారంటే వీరు నిత్య శిక్షకు వెళ్ళిపోతారంట, నిత్య శిక్షకు వెళ్ళిపోతారంట. నీతిమంతులు నిత్య జీవనకు పోదు. అందుకనే అన్యాయస్తులకి నిత్య శిక్ష ఉన్నది, యుగయుగములు కాలిపోవడానికి అగ్ని ఉన్నది. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అందుకే దేవుడి బిడ్డలందరూ కూడా మనం తెలుసుకొని వారందరినీ కూడా దేవుడు సన్నిధిలోకి నడిపించడానికి, మీరు చేస్తుంది అన్యాయము, ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు పంపించిన వారు మీకు ఎదురైతే వారికి చెప్పండి, అయ్యా తప్పు చేస్తున్నావు, నువ్వేదో ఆస్తి సంపాదించేసుకొని రాయించుకొని అమ్మా నాన్నని దూరం చేసేసుకున్నావు, రేపు ఉదయం నీ పిల్లలు కూడా నిన్ను దూరం చేస్తారు అని దేవుని ప్రేమను వారికి ప్రకటిస్తే వారికి మారు మనసు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కలహాలతో ద్వేషాలతో ఉన్నారు, వారికి కూడా వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వండి. అమ్మా నీ భర్త పట్ల ఇలా ఉండాలి, నీ భార్య పట్ల ఇలా ఉండాలి అని భర్తకి భార్యకు కూడా చెప్పి వారిద్దరికి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని చెప్పాలి. ఈ యొక్క లోక పాపంలో బానిసలతో ఉన్న వారికి కూడా దీనివల్ల నువ్వు ప్రమాదం చనిపోతావు, దాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వస్తే నిన్ను మంచిగా బ్రతికింపజేస్తాడు, ఎదుటివారికి ఒక మంచి వ్యక్తిగా, ఒక పాత్రగా, దేవుని పాత్రగా, సాక్షిగా నిన్ను నిల్చోబెడతాడని వారికి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ద్వారం దగ్గర ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కల్లారా. కొన్ని దేశాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి, కొన్ని కొండలు బద్దలైపోతున్నాయి, వాటర్ వచ్చేస్తుంది, ఆకాశం నుంచి వాటర్ పడిపోతుంది. ఆనాడు నోవాహు దినాలలో ఎలాగైతే జల ప్రళయముతో కొట్టుకొని పోయి నాశనం అయిపోయారో అదే పరిస్థితి ఈ లోకంలో కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అగ్ని, మరి కొన్ని ప్రాంతాల్లో అగ్ని అడవిలు కూడా కాలిపోయాయి. దయచేసి దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 33 ప్రకారం, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం ప్రకారం త్వరలో ఆయన వస్తున్నాడు. ఆయన దగ్గర మీరు నీతిమంతులుగా ఉండాలంటే, పరలోక రాజ్యం చేరుకోవాలంటే నీ హృదయం యథార్థంగా ఉండాలి. యథార్థవంతులు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. మత్తయి సువార్త 5:8 ప్రకారం ఆయన ముఖ దర్శనం నువ్వు చేయాలి. దయచేసి ఈ వీడియో చూస్తున్న అన్యాయస్తులు హృదయాల్లో ఏమున్నదో, ఒకళ్ళ అన్యాయస్తుడు ఈ వీడియో చూస్తే, అన్యాయస్తులుగా ఉన్న వీడియో చూస్తే దయచేసి సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న అన్యాయం ఒక్కసారి నీ అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో నువ్వు చూసుకొని దానివల్ల నువ్వు ఏమి కోల్పోతున్నావో ఒకసారి ఆలోచించుకో. ఈ భూమి మీద బతుకున్నంత వరకు సుఖభోగాలతో బతకొచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉన్నది, చనిపోయిన తర్వాత నిత్యాగ్ని ఉన్నది, మంచివాడికి పరలోక రాజ్యం ఉన్నది, చెడ్డ పనులు చేసి అన్యాయం చేసిన వాడికి నిత్యాగ్ని ఉన్నది, వాడే సాతానుతో శపించబడతాడని మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 41వ వచనంలో ఉన్నది. శపించబడిన వారులారా, ఎంత చెప్పినా మీరు వినలేదు, సాతాను బుద్ధితో ఉన్నారు, అన్యాయస్తులుగా ఉన్నారు కనుక నిత్యాగ్నికి వెళ్ళిపోండి వాడితో పాటు అని దేవుడు గర్దిస్తున్నాడు. ఎవరైతే మంచిగా బ్రతుకుతున్నారో వారి ప్రవర్తన కాపాడి దేవుడి కొరకు బ్రతికి దేవుడు సువార్త ప్రకటించి అన్యాయం చేసిన వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వారికి మేలు చేస్తూ దేవుడు మాటలు విని వారిని దేవుడి మార్గంలో నడిపించే వారికి పరలోక రాజ్యం ఉందని అదే మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 34వ వచనంలో, ఇదిగో నీవు స్వతంత్రించుకు వెళ్ళా రాజ్యానికి అనే మాట మనం చూడగలుగుతున్నాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న, అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉన్నావేమో తెచ్చుకో, వాళ్ళని బాగా చూడు. నీ భార్యను విడిచిపెట్టి ఉన్నావేమో తెచ్చుకోవయ్యా, నీ భార్యను బాగా చూడు. నీ భర్తకు విడిచి నువ్వు దూరంగా ఉన్నావేమో, నీ భర్తతో చక్కగా సంతోషంగా ఉండు, కలిసిమెలిసి చక్కగా నీ పిల్లల్ని పెంచుకోండి. ఈరోజు అన్యాయమైన ఆలోచనలతో ఉన్నవారు నరకానికి వెళతారని, మంచిగా ప్రవర్తన కాపాడుకున్న వారు పరలోకానికి వెళ్తారని ఈ వీడియో వింటున్నారు కనుక అన్యాయమైన మనసు మీలో ఉంటే తొలగించుకోండి. నీతిమంతులుగా బ్రతికిన వారు మీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుడి కొరకు బ్రతకండి, ఒకరోజు నిత్య జీవం పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు అన్యాయంతో నరకానికి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు. బ్రదర్ సైలేష్ పాల్గా మీకు చేతులెత్తి జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. యేసయ్య ఒక్కడే నేను మార్చగలడు. ఒకనొకప్పుడు నేను కూడా అన్యాయస్తుడిగా ఉన్నాను ఈ లోకంలో. నన్ను మార్చిన దేవుడు
నిన్ను మారుస్తాడు. ఎందుకంటే నాకు ఎవరైనా అధికారులు మార్చారా, బంధువులు మార్చారా, స్నేహితులు మార్చారా, తల్లిదండ్రులు మార్చారా? ఎవరు మార్చారు అంటే జీవము గల దేవుడు, సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, నిజమైన దేవుడు నన్ను మార్చాడు. నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చడానికి తన 2 చేతులు చాచి ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28 ప్రకారం, యెషయా 65 అధ్యాయం 1 వచనం 2వ వచనం ప్రకారం, నీ ఆలోచనలు మంచిది కాకపోయినా నిన్ను పిలుస్తున్నాను. నిన్ను వెతుకుతూ వచ్చానని లూకా సువార్త 19:10 ప్రకారం, నువ్వు నశించుకోవడం నాకు ఇష్టం లేదు కనుక నేను వెతుక్కుంటూ వచ్చానని యేసయ్య చెప్తున్నాడు. తన 2 చేతులు చాచి ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రాగలవా? నీవు ఎలాంటి పాపివైనా సరే, ఘోరమైన పాపిని రక్షించిన దేవుడు పౌల్ని, ఘోరమైన పాపిని రక్షించిన నన్ను నిన్ను రక్షించడా? ఆలోచించు. అన్యాయాన్ని విడిచిపెట్టి మంచిగా బ్రతకాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించే మనసుతో మనం బ్రతికి ఉండాలని దేవుడు ఆలోచన. ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయన కులం ఉన్న దేవుడు కాదు, అందరికీ దేవుడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న మనందరం ఒకటే. ఒకరికొకరు అన్యాయం చేసుకోకుండా ఒకరికొకరు ప్రేమించుకుంటూ ప్రయాసపడి ముందుకు వెళదాం. దేవుని ప్రేమలో ప్రయాసపడదాం. మనందరం ఒకటే అని ముందుకు వెళితే సంతోషాన్ని, ఆనందాన్ని, దేవుణ్ణి మన దగ్గర నుంచి దూరం ఎవ్వరూ చేయలేరు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.